ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఈ రాత్రి రాజుకు నిద్ర పడడం లేదు, ఆయన చేత నిద్ర పడడం కోసం బుక్ తీసుకురాని, కూడా బోరింగ్ బుక్ తీసుకురండి అని చెప్పాడు. ఈ బుక్ చదువుతున్నట్లయితే నిద్ర వస్తుందని ఈ రాజు అనుకున్నాడు. ఆయన చేత ఒక గ్రంథాన్ని తెచ్చారు. ఈ గ్రంథాన్ని తెచ్చి ఏం చేశారంటే చదువుతున్నప్పుడు గతంలో ఎవరో రాజును చంపాలని ప్రయత్నం చేశారు. ఆ విషయం మొదటగా తెలిసింది. వచ్చేసి ఈ రాజు యొక్క సైన్యాధ్యక్షులకు తెలియజేశాడు. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అందుచేత ఆ ప్రమాదం నుంచి రాజు తప్పించబడ్డాడు. ఈ విషయం మొర్దెకై చెప్పాడు. అయితే ఈ విషయం గురించి ప్రస్తావన గ్రంథంలో ఉంది, వినండి. దేవునికి తెలుసో ఎవరిని వంచాలో తెలుసో, ఎవరిని చంపాలో తెలుసో, ఎవరిని సమాధిలో సైలెంట్ గా కూర్చోబెట్టాలో తెలుసో, ఏ మంత్రగాన్ని మిడ్ నైట్ లో గుండెపోటు కలిగించి వాడు తెల్లారి లేవకుండా చేయాలో దేవునికి తెలుసండి. వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ విషయంలో సెలవిచ్చే మాట ఏంటంటే, నేను మీ విషయంలో పోరాటం చేస్తాను. ఏ శత్రువు వచ్చినా కానీ వాళ్ళను సైలెంట్ చేస్తాను. వాళ్ళ గుండెల్లో నా భయాన్ని ఉంచుతాను. నేను సర్వశక్తి గల దేవుడను, నేనే సర్వ శరీరులకు దేవుడను, నేనే రోషం గల దేవుడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి జోరుగా గట్టిగా